నమస్తే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన పార్టీకి రాజీనామా చేయటం, తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినటువంటి అంశమే. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ వెనువెంటనే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన ఎమ్మెల్యే పదవికి అలాగే వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో రాజీనామా చేశారు. దాని తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి మాట్లాడారు. ఆయన మళ్ళీ పార్టీలోకి రాబోతున్నారని వైఎస్ఆర్సీపీ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఇలాంటి క్రమంలో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆ పార్టీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు, అంటే వైఎస్ఆర్సీపీలోకి మళ్ళీ వెళ్తున్నారు, అలాంటి ప్రచారం జరుగుతుందని మీడియా ప్రతినిధులు ఆళ్ల రామకృష్ణారెడ్డిని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఇది. ఎందుకంటే సిద్ధాంతాలు లేని పార్టీ వైఎస్ఆర్సీపీ. అలాగే ఎవరైతే నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేస్తున్నారో వారికి ఏ పార్టీ అయినా సరే అండగా నిలబడాలి. కానీ వైఎస్ఆర్సీపీలో అది లేదు అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టాను, అయినా కూడా నాకు విలువ లేదు అని ఆయన కామెంట్ చేశారు. ఆయన ఒకసారి ఏం మాట్లాడారో ఒకసారి మీరు కూడా వినండి. మీడియా ద్వారానే ఈ మెసేజ్ని పబ్లిక్ తీసుకెళ్ళగలరు. ఒకవేళ మీరు అన్నట్టు అది కనుక ల్యాబ్స్ సెటరేట్ చేసుకున్నట్టయితే మీరు పునరాలోచన చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నేను అసలుకి వెళ్ళనండి. నేను తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఏమండి, 125 కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పనిచేయించే వాళ్ళని. అందులో కూడా గమనించండి, నేను అందరినీ కోరుకునేది ఒకటే, రాజకీయాల్లో ఉండే మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి అనుకుంటాం. మనం అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి. అవి ఏంటి అని అంటే, మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, అటు గాజువాక, భీమవరం ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, తన ఆపోజిట్ గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి. ఆ ప్రజలకి దగ్గరగా, అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. అలాంటి పరిస్థితులు లేవు కాబట్టే ఇక్కడ నిధులు ఇవ్వలేదని అంటా నేను. అది ఆయన మాట్లాడినటువంటి తీరును గనుక మనం అబ్జర్వ్ చేస్తే, ప్రజలకు పని చేయాలంటే అలాగే మనం గెలవాలంటే పార్టీ ఆ నాయకులను కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతుంది వైఎస్ఆర్సీపీ. అలాగే అండగా కూడా ఉండట్లేదు. మనం ప్రత్యర్థి పార్టీలను ఓడించాలంటే మన పార్టీలో కొన్ని సిద్ధాంతాలు ఉండాలి, ఆ సిద్ధాంతాలు లేవు అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడారు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో. ఎందుకనంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఒక అంతర్మదనం అనేది ప్రారంభం అయ్యింది. 11 మంది ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసు. ముఖ్యంగా తాడేపల్లికి క్యూ కడుతున్నటువంటి నేతలు ఒక్క ఛాన్స్ పేరుతో ప్రాధేయపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ససేమిరా మీ పనితీరు బాగోలేదు కాబట్టి మీకు టికెట్ ఇవ్వటం సాధ్యపడదు, అలాగే మారుస్తున్నాం, ఆ ప్లేస్లో కొత్త అభ్యర్థి వస్తారు. ఇలాంటి క్రమంలో పార్టీపై అలాగే జగన్మోహన్ రెడ్డి గారిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అలాగే ముఖ్యంగా ఆర్కే లాగే ఇంకా చాలామంది బయటకు వచ్చి మాట్లాడతారు, వారి అసంతృప్తిని, వ్యతిరేకతను వెళ్ళగక్కుతారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. మొత్తానికి ఆర్కే వ్యాఖ్యలైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దలకు ఒక హెడ్ఏక్గానే మారాయని చెప్పాలి.